సోము, మీరు మీ పార్టీ తరఫున కానీ ఈ ఏరియాలో ఒక మెంబర్గా కానీ మీరు ఏం చెప్పగలరు? పర్యావరణం కాపాడుకోవడం మొట్టమొదటిగా మన బాధ్యత. ప్లాస్టిక్ ఎరాడికేషన్, ప్లాస్టిక్ వద్దు అని ఎట్లయితే నెగిటివ్గా చెప్తా ఉన్నారో, చెట్లను కాపాడండి, చెట్లను నాటండి అని చెప్పడం మొట్టమొదటి బాధ్యతగా మనం స్వీకరించి, మన ఏరియాలోనైతేనేమి ఎక్కడైనా సరే ఈరోజు చెట్లు నాటడం, కనీసం పర్యావరణ దినోత్సవ సందర్భంగా చెట్లు నాటడం మన కనీస కర్తవ్యంగా భావిస్తున్నాం. ఈరోజు ప్రకృతి ఎంత మనకు సహకరిస్తుందో మనం అంత అభివృద్ధి లేకపోతాం. ప్రకృతి లేనిదే మనం లేం, సమాజం లేదు, మనిషి లేడు, మనిషి మనుగడ లేదు. కాబట్టి ప్రకృతిని కాపాడుకుందాం. లాస్ట్ ఇయర్ మీరు ఇదే రోజు ఒక చెట్టు పెట్టాం, గుర్తుందా మీకు? మర్రి చెట్టు పెట్టాం ఆడ. అది మీరు దాన్ని పర్యవేక్షిస్తున్నారా, చూస్తున్నారా? బాగుందా మొక్క? చాలా బాగుంది, చాలా పెద్దగా ఎత్తుగా ఎదిగింది. ఇక్కడ మనకు పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి గారు మనకు అన్ని విధాల సహాయ సహకారాలుగా ఉండి చెట్లను, మనం ఏమైతే చెట్లను నాటాం ప్రతిరోజు ఆయన కూడా పర్యవేక్షిస్తూ వాటిని కాపాడుకుంటూ ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఈ ఏరియాలో నువ్వు ఒక కార్యకర్తగా వర్క్ చేస్తున్నావు. ఎన్నో ఏండ్లుగా ఈ ఏరియా గురించి నీకు బాగా తెలుసు. మొక్కల గురించి మీరు ఏమైనా ఒక రెండు మాటలు చెప్పగలరా? చెప్తానన్న. మొక్కల గురించి మాకు మొట్టమొదటిగా మమ్మల్ని ఉత్తేజపరిచి ఈ చెట్లు పెడితే మంచిదని చెప్పింది మా గురువు గారు భాస్కర్ రెడ్డి గారు. ఆయన ఈరోజు పర్యావరణ పరిరక్షకుడు. మేము దాదాపు 25 సంవత్సరాల కిందనే మన సిసి వెంకటరామన్ ఎమ్మెల్యే అన్నగా ఉన్నప్పుడు చెట్లు పెట్టినాము. అప్పుడు జాయింట్ కలెక్టర్ని కూడా మనం పిలిచినాము. ఆ రోజు మనం పెట్టిన చిన్న చిన్న మొక్కలు ఈరోజు పెద్ద చెట్లుగా ఎదిగినాయి. ఈ చెట్లు బాగా ఉంటే మనకు వర్షాలు బాగా పడతాయి, మంచి ఆక్సిజన్ వస్తుంది. కాబట్టి మనం ఇంకా చెట్లు బాగా పెంచి ఇక్కడ ప్రజలకు బాగా ఉపయోగపడేలా చేయాలని కోరుతున్నాను. మళ్ళీ ఇప్పుడు కరోనా వస్తుంది అనేసి కొన్ని ఆల్రెడీ మన కడపలో స్టార్ట్ అయింది. దాని గురించి మన ప్రజలకు, మన ఏరియా వాళ్ళకు, మన ఊరు వాళ్ళకు, మన డిస్టిక్ వాళ్ళకు, మన స్టేట్ వాళ్ళకు ఏమని మీరు వాళ్ళకి సజెషన్స్ ఇవ్వగలరు? ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా ఒక కేసు నమోదైంది. కరోనా అనేది ఈ ప్రకృతి విపత్తు వల్ల వచ్చే ఇది అని మనం చెప్తున్నాము. మనం చెట్టు బాగా పెంచి ఆక్సిజన్ బాగా ఉంటే ఈ కరోనా అనేది మనకేమీ చేయదు. ఈ కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ లేకుండా చాలామంది చనిపోయినారు. ఈ ఆక్సిజన్ అనేది చెట్టు పెంచడం వల్లనే వస్తుంది. ఈ చెట్లన్నీ కూడా బాగా పెంచితే ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యి ప్రజలకు ఆక్సిజన్ వస్తుంది. ఇది లేకుండా ఉంటే, చెట్లనే మనం పెట్టుకోకుండా ఉంటే ముందు భవిష్యత్తుకి ఆక్సిజన్ కొరత ఏర్పడి ముందు ఇప్పుడు మనం నీళ్ళు ఎట్లా కొంటున్నామో ఆక్సిజన్ కూడా కొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి చెట్లను బాగా పెంచండి, ఆక్సిజన్ బాగా ఉత్పత్తి అయ్యేలా చూడాలని చెప్తున్నాను. జై హింద్. జై హింద్. కాపాడదాం, కాపాడదాం పర్యావరణాన్ని, కాపాడదాం, కాపాడదాం, కాపాడదాం పర్యావరణాన్ని, కాపాడదాం, కాపాడదాం, కాపాడదాం పర్యావరణాన్ని, కాపాడదాం.